ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. అధిక పింఛను పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రోజుకో నిర్ణయం తీసుకుంటుండడంతో అర్హులైన వారందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఒకే పార్ట్గా పింఛన్ ఫార్ములా ఉంటుందని పేర్కొంటూనే ప్రాంతీయ కార్యాలయాల సందేహ నివృత్తికిస్తున్న వివరణలో మాత్రం దామాషా విధానాన్ని తెరపైకి తేవడం దరఖాస్తుదారుల్ని గందరగోళంలోకి నెడుతోంది. దేశంలోని కొన్ని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలు దామాషా విధానంలో పార్ట్ 1, పార్ట్ 2లుగా విభాగాలుగా పింఛన్ లెక్కిస్తుంటే మరికొన్ని ఒకే పార్ట్ కింద అయితే లెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న జరిగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరగనుంది. అధిక పింఛన్ లెక్కింపుపై కేటగిరీల వారీగా స్పష్టమైన ఉదాహరణ ఉండాలని సిబిటి సభ్యులు ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. తద్వారా అధిక పింఛన్ అమల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించాలని భావిస్తున్నారు. లెక్కింపుపై స్పష్టత కొరవడంతో పలు కార్యాలయాల్లో పరిష్కారం నిలిచిపోయింది. ఇక డిమాండ్ నోటీసుల ప్రకారం ఇప్పటికే బకాయిలు చెల్లించిన దరఖాస్తుదారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తొలుతిచ్చిన లెక్కింపు విధానం చూసుకున్నట్లయితే అధిక పింఛన్ లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్ఓ 2023 జూన్ 1న డిసెంబర్ 13న స్పష్టతనిచ్చింది. వాటి ప్రకారం 2014 సెప్టెంబర్ 1కి ముందు రిటైర్ అయిన వారందరికీ కూడా చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పింఛన్ లెక్కించాలి. ఇక 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవి విరమణ చేసే వారందరికీ కూడా చివరి 60 నెలలు సగటు వేతనం పూర్తి సర్వీస్ ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది. కానీ ఒక నెలలోనే మళ్లీ మార్పు. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు పార్ట్ 1, పార్ట్ 2 కింద పింఛన్ లెక్కించాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని విజయవాడ, బెంగళూరు, తెలంగాణ తదితర ప్రాంతీయ కార్యాలయాలు కేంద్ర ఈపీఎఫ్ కార్యాలయాన్ని అభ్యర్థించాయి. 2024 జనవరి 11, 12న జరిగిన సమీక్షా సమావేశంలో అధిక పింఛన్పై సుప్రీంకోర్టు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదు. దామాషా పద్ధతి కింద పింఛన్ లెక్కించాలి. ఇక మీదట ఎలాంటి వివరణలు ఈ విషయంలో అనుమతించబోమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అయితే ఈ నెల 10న జరగనున్న సిబిటి సమావేశంలో ఎజెండాలో కూడా దామాషా పద్ధతిలో పింఛన్ లెక్కించాలన్న నిబంధన చేర్చినట్లయితే తెలిసింది. అది ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే దామాషా పద్ధతి కింద ఇలా లెక్కిస్తారు. 2014 సెప్టెంబర్ 1కి ముందు వేతన సగటు పరిమితి 6,500కు లోబడి, ఆ తర్వాత 15,000కు లోబడి ఈపీఎస్ చందా చెల్లిస్తున్న వారందరికీ కూడా దామాషా పద్ధతిలో పింఛన్ లెక్కిస్తున్నారు. అంటే 2014 సెప్టెంబర్ 1 నాటికి గరిష్టంగా 6,500 వేతన సగటు లెక్కన అప్పటి వరకు ఉన్న సర్వీస్ ఆధారంగా చివరి 12 నెలల వేతన సగటు తీసుకొని పార్ట్ 1 కింద పింఛన్ కింద పరిగణిస్తున్నారు. ఇక 2014 సెప్టెంబర్ 1 తర్వాత గరిష్టంగా 15,000 వేతన సగటును తీసుకుంటున్నారు. ఇక పదవీ విరమణ చేసే నాటికి సర్వీస్ ఆధారంగా చివరి 60 నెలల వేతన సగటు తీసుకొని పార్ట్ 2 పింఛన్ కింద అయితే లెక్కిస్తున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం పదవీ విరమణ పింఛన్గా ఖరారు చేస్తున్నారు. అయితే గరిష్ట వేతన పరిమితికి లోబడిన కార్మికులు అమలు చేస్తున్న విధానాన్నే అధిక పింఛన్ అర్హత కలిగిన వారికి అమలు చేసేలా వ్యవహరిస్తోంది. అంటే అధిక పింఛన్ దరఖాస్తుదారులకు 2014 సెప్టెంబర్ 1 నాటికి ఉన్న సర్వీస్కు చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్ 1 గాను, ఆ తర్వాత పదవి విరమణ నాటికి సర్వీసును గణించి చివరి 60 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్ 2 పింఛను దామాషా పద్ధతి కింద లెక్కించాలన్నట్లు వివరణ ఇచ్చింది. ఇదంతా కూడా నిజంగా కన్ఫ్యూజ్గానే ఉంది. ఈ దామాషా పద్ధతిలో పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కిస్తే చేతికి అందే పింఛన్ కనీసం 30 నుంచి 40% వరకు కూడా తగ్గే అవకాశం ఉందని కార్మిక వర్గాలు అయితే ఆందోళన చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే వాళ్ళకి వచ్చేది కాకుండా పెరగకపోయినా పర్వాలేదు, వాళ్ళకి న్యాయంగా వచ్చేదానికంటే ఇంకా 30 నుంచి 40% తగ్గే అవకాశం ఉందని కార్మిక వర్గాలు అయితే ఆందోళన చేస్తున్నాయి. ఈ దామాషా పద్ధతి లెక్కింపై కార్మిక సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేతన పరిమితి లేకుండా ప్రతి నెల ఈపీఎస్ చందా చెల్లిస్తున్న వారికి దామాషా పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయకూడదని అయితే డిమాండ్ చేస్తున్నాయి. సో మరి ఈ నెల 10న జరిగే సమావేశంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు.